Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నీరా కేఫ్ లో ఏర్పాటు చేసిన పామ్ వరల్డ్ లోకి వెళ్దాము. ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు, లోపల ఏముంటాయి అనేది చెప్పడానికి. ముందుగా ఈ నీరా కేఫ్ ఔటర్ లుక్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. పల్లెల్లో తాటి చెట్లు అనేవి ఎలా ఉంటాయి, వాటికి లొట్లని ఎలా వేలాడదీస్తారు. అదిగోండి ముంజకాయలు, ఒక కల్లు గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కుతున్నట్టుగా, అలాగే ఆ చుట్టుపక్కల కూడా ఇంకొక 2 తాటి చెట్లను ఏర్పాటు చేశారు. మీరు మొత్తం చూడొచ్చు. నీరా కేఫ్ ఒక బంకెట్ హాల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. నీరా కేఫ్ కి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ రాసి ఉంచారు. నీరా కేఫ్ హెల్దీ అండ్ డెలిషియస్ న్యాచురల్ శాప్ అని ఇక్కడ రాసి పెట్టి ఉంచారు. అలాగే లోపలికి ఎంటర్ అవ్వడంతోనే మనకి ఇక్కడ ఒక తాటి చెట్టు కనిపిస్తోంది, అలాగే ఇక్కడ ఒక ఈత చెట్టు కనిపిస్తుంది. ఇటువైపు చూసినప్పుడు పల్లెల్లో చేతి వృత్తి కార్మికులు ఏ పనులు చేస్తారు అనేవి కూడా ఇక్కడ ఒక గోడ మీద చెక్కడం మనకి కనిపిస్తుంది. ఇటు చూసినప్పుడు ఎడ్ల బండి మనం పల్లెటూళ్ళలో చూస్తాం కదా, దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళ నుంచి సేకరించిన నీరాని హైదరాబాద్కి తీసుకొచ్చేసి వాటిని ప్రాసెస్ చేసి బాటిల్స్లోకి ఎలా నింపుతారు అనేది ఇక్కడ ఏకంగా ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏర్పాటు చేశారు. ఆ పక్కన చూస్తేనేమో తాటి చెట్లతో తయారు చేసే బై ప్రొడక్ట్స్కి సంబంధించిన ఒక షాపు ఉంది. ఇక ఇటు వెళ్తే ఇక్కడ నీరా బాటిల్స్ దొరుకుతాయి. నీరా బాటిల్స్తో పాటు మనం ఇంకా కాస్త ముందుకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇదిగోండి ఎక్కడ చూసినా కానీ తాటి చెట్లు కనిపిస్తున్నాయి. పల్లె వాతావరణాన్ని ఇక్కడ ప్రతిబింబిస్తున్నారు. పల్లెల్లో తాటి చెట్లు, అలాగే కల్లు గీత కార్మికుల జీవితం ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇక్కడ వీటిని ఏర్పాటు చేశారు. ఇంకొక వైపు ఇక్కడికి టూరిస్టులు కానీ లేదు విజిటర్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇవంతా కూడా ఈవినింగ్ అయితే జనంతో ఫుల్ రష్గా ఉంటుంది. ఇదే నీరా కేఫ్ ఎంట్రన్స్. ఇదిగోండి హెల్దీ అండ్ డెలిషియస్ న్యాచురల్ శాప్ అని ఇక్కడ రాసి ఉంది. ఇటువైపు చూస్తే కల్లు గీత కార్మికులు విలేజెస్లో ఎలా ఉంటారని చెప్పడానికి చక్కగా వాల్ పెయింటింగ్స్ వేశారు. కల్లు గీత కార్మికుల దేవత అయిన ఎల్లమ్మ జాతర జరగడం, ఇదిగోండి కల్లు గీత కార్మికులు కళ్ళు తీయడం, అలాగే మహిళలేమో కళ్ళు తీసుకువెళ్ళడం, తాటి వనం, వీటన్నిటినీ కూడా చక్కగా పెయింటింగ్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఇటు చూస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అందమైన బొమ్మల్ని ఏర్పాటు చేశారు. ఇలా లోపలికి రాగానే మనకి చక్కగా హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన చాలామంది విజిటర్స్, కస్టమర్స్ ఒకవైపు నీరాని తాగుతూ ఇంకొక వైపు ఇక్కడ బోటింగ్ చేయడం, అలాగే ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ తింటూ చిల్ అవ్వడం మనకు కనిపిస్తుంది. ఇక సమ్మర్స్లో అయితే ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కదా. ఈవినింగ్ అయితే చాలు, చాలామంది ఇక్కడికి వచ్చి పిల్లలతో కుటుంబాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హుస్సేన్ సాగర్ ఇక్కడ నుంచి బుద్ధుడిని చూడడం, అలాగే హైదరాబాద్ అందాలు చూడడం చాలా బాగుంటుంది. నీరా కేఫ్ చుట్టుపక్కల అన్ని ఫుడ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. ఓ వైపు నీరా తాగుతూ ఇంకొక వైపు ఇక్కడ కూర్చొని నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి ఇదే నీరా కేఫ్. ఇక్కడి నుంచే కస్టమర్స్ నీరాని ఆర్డర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా 2 రకాలుగా ఇక్కడ నీరా దొరుకుతుంది. తేనీరా 500 ml 150 రూపీస్ ఉంటుంది. నీరా 300 ml 90 రూపీస్ ఉంటుంది. అలాగే ఇంకా ఇక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా రాసి పెట్టుంచారు. తాటి బెల్లం, ఈత బెల్లం, తాటి తేనె, ఈత తేనె, తాటి చక్కెర, తాటి బూస్ట్, ఇవన్నీ కూడా చాలా హెల్దీ అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, దీన్ని వాడిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూస్తే అసలు ఈ నీరాలో ఎలాంటి హెల్త్ వాల్యూస్ ఉంటాయనేది కూడా రాసి పెట్టి ఉంచారు. చూసారా, ఎనర్జీ, ఆల్కహాల్ అనేది 0. చాలామంది కళ్ళు నీరా అనగానే ఆల్కహాల్ అనుకుంటూ ఉంటారు, దాన్ని తీసుకోవడానికి కూడా భయపడతారు. అందుకే గవర్నమెంట్ ఏకంగా సర్టిఫై చేసి మరి ఇక్కడ ఆల్కహాల్ 0% అని రాసింది. అలాగే ఎనర్జీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్, అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్, ఇవన్నీ కూడా ఎంత పాళ్ళల్లో ఉంటాయి ఒక నీరా బాటిల్లో అనేది రాసిపెట్టి ఉంచారు. ఎందుకంటే నీరా అనేది ఎంతో హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. ఒక చెట్టు నుంచి సహజంగా తీసే పానీయం అది, అందులో ఎలాంటి కెమికల్స్ కూడా కలపరు. ఏకంగా ప్రభుత్వమే సర్టిఫై చేసింది కాబట్టి ఎవరు దీన్ని తీసుకోవడానికి కూడా భయపడాల్సింది లేదు. అయితే వీటన్నిటితో పాటు విటమిన్
సి, ఏ, ఈ, D2, K, B2 విటమిన్లు అలాగే B6 కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే 18 రకాల అమైనో యాసిడ్లు సహజంగానే మోతాదులో ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ప్రయోజనకరమైన ఎన్నో రకాలైన మంచి బ్యాక్టీరియాను కూడా ఇక్కడ ఇవి కలిగి ఉంటాయి. ఈ నీరాన్ని తాగడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా మనకి ఇక్కడ రాసి పెట్టడం వల్ల ధైర్యంగా మనం తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇవే తాటి బెల్లం, ఈత బెల్లం, తాటి తేనె, తాటి సిరపు, తాటి బూస్ట్, తాటి చక్కెర, వీటన్నిటిని కూడా చక్కగా గాజు బాటిల్స్లో ప్యాక్ చేసి ఉంచారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఇక నీరా ఎలా ఉంటుందో వీటన్నిటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం. నీరా కేఫ్ లోపలికి వచ్చాము. మనం చూసాం కదా 300 ml అలాగే 500 ml 2 రకాల బాటిల్స్లో ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. నీరా కేఫ్ సేల్స్ మేనేజర్ బాలాజీ నాతో పాటు ఉన్నారు. బాలాజీ, ఒకసారి చూపిస్తారా ఎలా స్టోర్ చేస్తారు? ఇది 500 ml అండి. ఇది మనం ఎప్పుడు ఐస్లో ఉండదు, 3 to 4 degreesలో ఉంటుంది ఐస్. ఓకే, ఎప్పుడు ఇది ఐస్ అంటే బెస్ట్ బిఫోర్ 3 days కదా? ఇది డైలీ ప్యాక్ అవుతుంది. ఇది 300 ml. ఏ రోజుకి ఆ రోజు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. అంటే బెస్ట్ బిఫోర్ 3 days అన్నారు కదా, 3 days తర్వాత ఇంకా దీన్ని వాడే ఛాన్సే ఉండదు. అంటే ఫర్మెంటెడ్ అయిపోతుంది, అది కల్లులాగా మారిపోతుంది అప్పుడు. అంటే అసలు అప్పటిదాకా ఉండదు, కస్టమర్స్ అన్ని కొనేస్తూనే ఉంటారు. డిమాండ్ ఎక్కువగానే ఉందా? అవును, డైలీ అయిపోతూనే ఉంటుంది స్టాక్ కూడా. ఒకవేళ అయిపోకుండా కానీ మనం ఏమంటే తాటి బెల్లం చేసేస్తాం దీన్ని మార్నింగే. ఓకే, ఇవాళ మిగిలిన స్టాక్ ని ఏమంటే పంపించేసి తాటి బెల్లం చేసేస్తాం. ఓ, ఒకవేళ 3 days లో ఒకవేళ సేల్ గనక కాకపోతే దీన్ని మళ్ళీ ప్రాసెసింగ్ యూనిట్ కి పంపించి తాటి బెల్లంగా మారుస్తూ ఉంటారంట. ఇది 300 ml. ఇది 500 ml. సేమ్ కదా? సేమ్ బాటిల్స్. 2 తాటి చెట్ల నుంచి తీసిన నీరాని. తాటి నీరా. ఈత చెట్ల నుంచి కూడా నీరా తీస్తారా బాలాజీ? తీస్తారండి. అది నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి అట్లా వస్తుంది. ఆ టైంలో మనకు లాస్ట్ అప్పటి వరకు సీజన్ అయిపోతుంది. తర్వాత తాటిది వస్తుంది మనకి. తాటి చెట్లకి మాత్రం సీజన్ ఉండదు, ఏడాది మొత్తంలో ఈ నీరా వస్తూనే ఉంటుంది. ఈత చెట్లకి మాత్రం సీజన్ ఉంటుంది. బాలాజీ, ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తారా స్మెల్ ఎలా ఉంటుంది అని? నేనేమైనా కళ్ళు వాసన వస్తుందా అని నాకు ఒక డౌట్ ఉండే. ఏం లేదు, నార్మల్ గా ఉంది. తాగను నేను, నాకు లేదు హ్యాబిట్, ఏమో ఎప్పుడు తాగలేదు కాబట్టి. నేను ఎలా ఉందంటే కొబ్బరి నీళ్ళు వాటి టైప్ లోనే ఉంది. చాలా న్యాచురల్ గా ఒక స్మెల్ అయితే వస్తుంది, కళ్ళు స్మెల్ అస్సలు రావట్లేదు. కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది బాలాజీ? చాలా బాగుంటది. న్యాచురల్ డ్రింక్ కదా, వాళ్ళు కూడా చాలా వరకు ఇదే ప్రిపేర్ చేస్తారు. మన థమ్స్ అప్ దానికన్నా ఎక్కువ. yes కూల్ డ్రింక్స్ అవన్నీ తాగడం ఈ రోజుల్లో ఎంత హానికరమో మనందరికీ తెలిసిందే. అసలు ఒక కూల్ డ్రింక్ తయారు చేయాలంటే ఎన్ని కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలో మనకు తెలిసిందే. అలాగే ఇది మాత్రం న్యాచురల్ గా కళ్ళు గీత కార్మికులు తాటి చెట్టు నుంచి తీసి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ కి తీసుకొచ్చి, అంటే ప్రాసెసింగ్ కూడా ఎందుకు చేస్తారు అనేది మనం కొంచెం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి అన్నమాట, వాటిలో స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అవేనా? అవే అండి, ఇవన్నీ బాటిల్స్. అంటే ఒక మనిషి ఒక 500 ml తాగేయచ్చా? తాగేయచ్చు ఈజీగా. లేడీస్ కూడా తాగుతూ ఉంటారా బాలాజీ? అవును, చాలా మంచిది ఇంకా వాళ్ళకి కూడా హెల్త్ కి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు తాటి చెట్టు నుంచి వచ్చిందంటే ఇది కళ్ళు కావచ్చు అని భయపడుతూ ఉంటారు కదా. అట్లేం లేదు, ఖచ్చితంగా తాగొచ్చు. సేమ్ మన కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఈజీ తాగొచ్చు, వాళ్ళకి ఇంకా చాలా మంచిది. ఈ నీరా కేఫ్ ఏర్పాటు చేసే వరకు కూడా సిటీస్ లో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు, విలేజెస్ లో వాళ్ళకి తెలియచ్చు. నేను విన్నంత వరకు విలేజెస్ వాళ్ళు కూడా చాలా మంది నీరా తెలియదు తాగాలి అనేది కూడా, దాన్ని అలా వదిలేస్తూ ఉండేవాళ్ళు. కానీ దాంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి దాన్ని పైగా సిటీస్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖచ్చితంగా చాలా మంచి విషయం ఇది. ఒకసారి వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవన్నీ ఏంటి? ఇది తాటి సిరప్ అండి. ఇది తాటి సిరప్. తాటి సిరప్ అంటే తాటి తేనె. ఎలా తయారు చేస్తారు బాలాజీ? ఇది నీరానే బాయిల్ చేస్తారు 200 degrees లో, అప్పుడు సిరప్ టైప్ అయితే తర్వాత ఇది బెల్లం. అదే 3 days తర్వాత పనికిరాంది ఇంకా నీరాగా ఉండని దాన్ని వెనక్కి పంపించేసి సిరప్ గా, అంటే దీన్ని వంటల్లో వాటిలో తీసుకోవచ్చా? వంటల్లో కాదు, మన ఇప్పుడు ఏమైనా బెల్లం మన ఏమైనా లడ్డూలు లాంటివి చేసుకోవడానికి, దానికి మన డైరెక్ట్ బ్రెడ్ జామ్ మీద తినడానికి, జామ్ బదులు ఇది తినొచ్చు ఈజీగా. జామ్ కి బదులుగా ఇది చాలా న్యాచురల్. అలాగే మనం వాటర్ లాంటి దాంట్లో, నిమ్మరసం లాంటి దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు, మన లెమన్ టీలో గానీ. ఇది తాటి బెల్లం. తాటి బెల్లం ఇది.
తాటి బెల్లం ఇది ఎలా తయారు చేస్తారు? ఇది కూడా సేమ్, ఇది లిక్విడ్ ఫామ్ తర్వాత ఇది డ్రై అవుతుంది తర్వాత. ఇది కూడా నీరా నుంచే తయారు చేస్తారు. ఎక్కడ కళ్ళు అనేది ఉండదు, అస్సలు ఉండదు, ఓన్లీ నీరానే. 100% నీరానే. కళ్ళుకి నీరాకి తేడా ఏంటి బాలాజీ? కళ్ళు అనేది ఆల్కహాల్ పర్సెంట్ ఉంటుంది, అది ఇది మన నీరా అనేది ఫర్మెంట్ కాముందు కానీ అది కూడా తాటి బెల్లమే. అది కూడా తాటి బెల్లం. అది కూడా ఇది తాటి షుగర్. ఇది ఇదిగోండి ఇక్కడ అందులో మనం 3 days దాకా ఉంచాం నీరా అనేది. ఎమ్మటెమ్మటే పంపిస్తాం. ఈ రోజు మిలిగింది ఎమ్మటే తెల్లారి మార్నింగ్ పంపిస్తాం. మార్నింగ్ ఫ్రెష్ వస్తుంది, డైలీ ఫ్రెష్ వస్తుంది. అసలు ఉంచాం 3 days వరకు కూడా ఉంచాం అసలు. ఈ రోజు ఇప్పుడు సపోజ్ మన స్టాక్ మిగిలిపోయింది ఎమ్మటే తెల్లారి పంపించేసి మళ్ళీ తాటి బెల్లం చేస్తుంది డైలీ. అది ఇదేమో తాటి షుగర్. అవును, మనకి ఇప్పటిదాకా చెరుకు షుగర్ తెలుసు కదా, తాటి నీరా నుంచి తీసిన షుగర్ ఇది. మామూలుగా టీ చేసుకోవచ్చు. ఓకే, విరిగిపోవడం లాంటిది ఉండదా? ఏం విరిగిపోదు, అంటే పాలు కొద్దిగా చల్లైన తర్వాత వేసుకోవాలి. ఇది తాటి బూస్ట్. ఇది తాటి బూస్ట్ పిల్లలకి మనం నార్మల్ గా బూస్ట్ వేస్తాం కదా, అలాగా ఇది తాటి బూస్ట్ నీరా నుంచి తయారు చేసింది. ఇది ఈత సిరప్ అండి. ఈత సిరప్ అంటే ఈత నీరా వచ్చినప్పుడు ఆ నీరాతో తయారు చేసేది. బాగుంది. ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి? ఇది మన కడతాల దగ్గర ముద్విన గ్రామం ఉంటుంది, అక్కడ యూనిట్ ఏర్పాటు చేశారా? ఓకే. ఇది ఈత బెల్లం. ఈత బెల్లం ఇది వైల్డ్ డేట్ జాగరీ. తాటి బెల్లం, ఈత బెల్లం రెండు కూడా తయారు చేస్తారు ఇక్కడ నీరా నుంచే. వీటికి ఎలా ఉంది రెస్పాన్స్? ఇవి కొంటున్నారా? కొంటారు, చాలా మంది తీసుకుంటారు. చాలా మంది తీసుకుంటారు. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అడిగి మరీ తీసుకుంటారు. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ చాలా మంది రష్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది. ఒక్కసారి ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్దామా? గత 2 ఏళ్లుగా తెలంగాణ ఎక్సైజ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నీరా కేఫ్ను సీఎం రేవంత్ రెడ్డి గారు కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించారు. ప్రస్తుతం నాతో పాటు గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్ గారు ఉన్నారు. దీనివల్ల కల్లుగీత కార్మికులకు జరిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే వెంకన్న గారు. ఏంటంటే ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ఈ నీరా కేప్ అనేది ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా పెట్టి దాదాపు ఎంతో అత్యవసరంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్లో ఒక టూరిజం వెబ్గా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో ప్రధానంగా నీరా చూస్తూ ఉన్నాం. నీరా కేపుకు సంబంధించిన పాటు వృత్తులకు సంబంధించినవి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి, మటన్కు సంబంధించిన రకరకాల వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక చోట చేరి నీరాని ఆస్వాదంగా చిన్న చిన్న పిల్లలు కూడా అందరూ కూడా తాగేటువంటి వాతావరణాన్ని ఇక్కడ నీరా కేపుని గత ప్రభుత్వం చేసింది. వాస్తవానికి ఏంటంటే అది టూరిజంలో ఉండే టూరిజం భూమి కాబట్టి ల్యాండ్ అంతా టూరిజం శాఖకు సంబంధించింది కాబట్టి వారి ఆధ్వర్యంలోనే మొన్నటి దానికి నడిచింది. ఇప్పుడు ఏమైందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా ఏదో యాక్షన్ సిస్టమ్ అనేటువంటి కొంత వాతావరణం చేస్తే మీ అందరం కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేసినాం. దాన్ని మన బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి, బొమ్మ మహేష్ కుమార్ గారిని కలిసి, అదేవిధంగా జూపల్లి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కలిసిన తర్వాత వారే దీన్ని మాకొద్దు, మేమే కల్లుగీత కార్పొరేషన్ ఎక్సైజ్ శాఖకే దీనికి అప్పగిస్తున్నాం అని చెప్పేసి మొన్ననే దీన్ని జీవో తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం లాంఛనంగా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత అద్భుతంగా ఉన్నటువంటి నీరా కేపుని మా గౌడ్స్ నిర్వహించుకోవడం కోసం, మేమే సొంతంగా నిర్వహణ చేసుకోవడం కోసం ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, బొమ్మ మహేష్ అన్నకి, మదయాజ్ గౌడ్ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేకంగా మా గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఇప్పటి వరకు మనం చూసిన ఈ నీరా కేఫ్ అంతా కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ ఇది నిర్వహిస్తున్న భూమి అంతా. అందుకే ఇప్పుడు కల్లుగీత కార్పొరేషన్కు ఈ నీరా కేఫ్ను అప్పగించినా కానీ ఇక్కడి నుంచి వచ్చే ఆదాయంలో 30% పర్యాటక శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. 70% మొత్తం కల్లుగీత కార్పొరేషన్కి చెందుతుంది. వెంకన్న గారు, ఇప్పుడు నీరా అనేది తాటి చెట్టు నుంచి, ఈత చెట్టు నుంచి వస్తుంది కదా, చాలామంది కళ్ళు అని అనుకుంటారు. అసలు కళ్ళుకి నీరాకి తేడా ఏంటి? కళ్ళు అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంతమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామందికి తెలిసింది ఏంటంటే కళ్ళు అంటే ఏదో దీంట్లో కొంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుందని, కళ్ళు తాగితే మత్తు వస్తుంది అనేటువంటి భ్రమలో ఉన్నారు.
వాస్తవానికి చెట్టు నుండి తీసినటువంటి కళ్ళు అయినా మనం ఉదయం మార్నింగ్ పొద్దున కళ్ళు అంటారు, పొద్దుడు కళ్ళు కావచ్చు, పరుపుదాల కళ్ళు కావచ్చు, ఈత కళ్ళు కావచ్చు, ఏ కళ్ళు అయినా సరే ఉదయం సూర్యరశ్మికి రాకముందు తీసింది ఏదైనా నీరా కిందికి వస్తుంది. చాలా మంది చిన్నప్పుడు కూడా చూసాం, కొత్త లోటు కట్టి సున్నం రాసి దానికి పెడితే ఏంటంటే అందులో యాలకలు, లవంగాలు, ఇలాచి అవన్నీ వేసిన తర్వాత ఒక సుగంధ ద్రవ్యంగా మారి అద్భుతమైనటువంటి నీరాగా ఉంది. దీన్ని ఏమైతుందంటే అప్పుడు శాస్త్ర పరిజ్ఞానం లేనప్పుడు ఆ పద్ధతిలో మా పెద్దలు, మా పూర్వీకులు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ యూనిట్ చేసింది. ఎందుకంటే ఇది ఇప్పుడు నీరా ఉంది, దీన్ని ఒక నీరాన్ని తీసుకొచ్చి ఒక యూనిట్లో పెట్టి కళ్ళుగా మారకుండా ఉండడం కోసం డీప్ ఫ్రిడ్జ్ ద్వారా వాళ్ళు దీనికి సపరేట్ లొట్టి ఉంటుంది. ఈ లొట్టి కూడా ఒక సపరేట్గానే ఒక డీప్ ఫ్రిడ్జ్ ద్వారానే దాన్ని కడతారు. మామూలుగా మట్టి లొట్టి కాకుండా ఒక టెక్నాలజీతో కూడుకున్నటువంటి బయో లొట్టిలాగా ఉంటుంది. దానికి గెల కట్టితే ఆ గెల నుండి పడ్డ చుక్కంతా కూడా అది నీరాగానే ఉంటుంది తప్ప కళ్ళుగా మారదు. ఏ టైంలో తీసినా అది నీరాగానే ఉంటుంది. కాబట్టి కళ్ళు వేరు. కళ్ళు అంటే నురుగు ఉండి కళ్ళు ప్రియులకి అది ఇష్టం, నీరా ప్రియులకి ఇది ఇష్టం. 0 ఆల్కహాల్ కాబట్టి ఇద్దరు డిఫరెంట్గా తాగే వాళ్ళకి కళ్ళుగా కొనసాగుతుంది. నీరా కూడా ఇక్కడ వైట్ కలర్స్ ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, పిల్లలు చాలామంది కళ్ళు తాగలేని వాళ్ళు, ఆల్కహాల్ తాగలేని వాళ్ళకి నీరా అనేది దాదాపు కేరళ ఉంది, తమిళనాడు ఆ ప్రాంతాలలో కూడా ఇది కొనసాగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారి మన తెలంగాణలో కూడా నీరా యూనిట్ ఉంది. నీరా ఇక్కడ ప్రధానంగా అద్భుతంగా నీరా దొరుకుతుంది. కాబట్టి కళ్ళుకు నీరాకి ఇది వ్యత్యాసంగా ఉంది. వెంకన్న గారు, నార్మల్గా కళ్ళు తాగితే మత్తు వస్తుంది అంటారు కదా, మరి నీరా తాగితే అలాంటిది ఏదైనా వచ్చే అవకాశం ఉందా? 0 ఆల్కహాల్ ఇది. మీరు చూశారు కదా, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏమేమి ప్రోటీన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ 0 ఆల్కహాల్ ఎవరైనా తాగొచ్చు. అద్భుతం. కొబ్బరి నీళ్ళలోనన్నా కల్తీ ఉంటుందాం కానీ నీరాలో కల్తీ లేదు. ఎంతో శ్రమతో కూడుకున్నటువంటిది. ఒక సామాన్య కళ్ళగీత కార్మికుడు అంత పెద్ద తాడి చెట్టుని ఎక్కి 3 సార్లు ఎక్కాల్సి ఉంటుంది. మా తెలంగాణలో ఉంది 3 సార్లు తాడి చెట్లు ఎక్కి 3 సార్లు ముత్తైదు, 3 సార్లు ముండముత్తని వెనక ఇంటికాడ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతో కష్టపడి తాళ్ళెక్కి తీసినటువంటిదే ఇది. చాలా జెన్యూను. చూస్తూ ఉన్నాం కదా మనం, ఇలా ఎక్కడ కూడా కల్తీ జరగదు. మీరు తాగి చూడండి, ఇక్కడే టెస్టులు ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించి అనేక సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే నీరాగా ఉంది. కాబట్టి చాలా అద్భుతమైంది. ఎలాంటి ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా దీంట్లో ఏమీ లేదు. అంటే ఎలాంటి డౌట్ లేకుండా లేడీస్ అలాగే పిల్లలు కూడా తాగొచ్చని చెబుతున్నారు. గవర్నమెంట్ కూడా అదే చెప్పింది. థ్యాంక్ యూ వెంకన్న గారు. థ్యాంక్ యూ. ఇక్కడికి చాలామంది కస్టమర్స్ వచ్చి నీరా తాగి వెళ్తూ ఉన్నారు. లేడీస్, జెంట్స్ ఇక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళు నీరా తాగారు. టేస్ట్ ఎలా ఉంది, దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం. నీరా తాగారు కదా, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అందరికి ఏం చెప్తారు మీరు? తాగమని చెప్తారా? ఇది నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నాను మేడం. ఇది కళ్ళు మారడానికి కారణం ఏంటంటే ఈవినింగ్ తాగితే కళ్ళు అంటారు దీన్ని. ఆల్కహాల్ కంటెంట్ పెరుగుతుంది ఇందులో. పొద్దున్నే తీసుకొని తాగినప్పుడు అది నీరాగా మారుతుంది. ఆ నీరా ఇది సేమ్ ఒకటే. అది మేము తాగిన నీరా కానీ చిన్నప్పుడు ఇప్పుడు తాగేది కూడా ఒకటే, సేమ్ ఉంది. టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి. ఇదివరకు మాత్రం చాలాసార్లు తాగాను. అది మాత్రం బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. హైదరాబాద్లో ఇంకెక్కడా దొరకదు. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ, ఏపీలో ఎక్కడ కూడా నీరా అనేది ఇలా బాటిల్స్లో దొరకదు. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేస్తారా నీరా తాగుదాం రండి, 100% ట్యాంక్ బండ్కి వెళ్దామని? 100% ఇక్కడనే కాదు, ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ని ఊరికి తీసుకెళ్ళి తాగిపించేవాడిని నేను. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు నుంచి 20 years నుంచి ఊరికి తీసుకెళ్ళి తాగిపించి, ఇప్పుడు మా ఫ్రెండ్ మహిపాల్ రెడ్డినా ఈయనను కూడా తీసుకెళ్ళి చాలాసార్లు తాగిపించాను నేను. ఇలాంటి వాళ్ళు చాలా మంది తీసుకెళ్ళినా తాగిపించాను. ఇప్పటి వరకు కమ్సకం ఒక 20-30 మందిని తీసుకెళ్ళి తాగిపించాను నేను. మహిపాల్ గారితో మాట్లాడదాం. సాధారణంగా మనం ముంజకాయలు తింటాం, ఈతకాయలు తింటాం, అలాగే తాటి పండ్లతో ఎన్నో రకాలైన వంటకాలు తయారు చేసుకొని తింటాం. కానీ కళ్ళు దగ్గరకు వచ్చేసరికి అమ్మో ఆల్కహాల్ అనుకుంటారు. కానీ నీరా అనేది ఖచ్చితంగా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక సహజ సిద్ధమైన పానీయం అని చెబుతూ ఉన్నారు. మహిపాల్ గారు, మీరేమంటారు? నీరా ఎలా ఉంది? ఇందాకే తాగారు కదా. చాలా బాగుంది, చాలా మంచిగా ఉంటుంది నీరా. అవునా? అంటే టేస్ట్ ఎలా ఉందండి? మంచిగా ఉందండి. అంతే కల్తీ అయితే ఏం లేదండి. అంటే హెల్త్ కూడా చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు మనం ఎలా తాగుతామో చిన్నప్పుడు తాగుతున్నాను నేను ఇది. అవును, చాలా మంది పల్లెల్లో తాటి చెట్ల దగ్గరికి, ఈత చెట్ల దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉంటారు. అయితే లేడీస్ అక్కడ దాకా వెళ్ళలేరు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట నీరా కేఫ్ అనేది ఏర్పాటైంది. చక్కగా బాటిల్స్లో
కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, మనం కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటాం కదా. ఇప్పుడు దీన్నే తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని కూడా తాగే అవకాశం ఉంది. మొత్తానికి నీరా కేఫ్ గురించి అయితే చాలామంది నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాటి చెట్ల నుంచి ప్రకృతి సహజంగా లభించే మధురమైన పానీయం తేనీరా రంగారెడ్డి జిల్లాలోని ముద్విన్ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా దాదాపు 100ల కొద్దీ తాటి చెట్ల నుంచి ఈ నీరాని సేకరించి హైదరాబాద్కి తీసుకొస్తారు. ప్రస్తుతం మనం నీరా కేఫ్లోని నీరా ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరకు ఉన్నాము. లోపలికి వెళ్ళి ఈ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. చూసారు కదా, ఇదే నీరా కేఫ్ ప్రాసెసింగ్ యూనిట్. ఊరి నుంచి వచ్చిన నీరాని ఇక్కడ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో చూడండి. మంజుల గారు ఉన్నారు, ఈవిడే ఇక్కడ ఈ ప్రాసెసింగ్ అంతా చూసుకుంటూ ఉంటారు. మంజుల గారు, అసలు నీరా అనేదాన్ని చెట్ల నుంచి ఎలా తీస్తారో చెప్పండి. ప్యాకెట్స్ వేస్తాం కూలింగ్ కోసం. మామూలుగా తాటి చెట్లకి లొట్టి కడతారు. లొట్టి కాకుండా మేము కూలింగ్ కోసం ఈ చిల్లర్ బాక్స్ అనేది వాడతాం. సిపిసిఆర్ఐ బాక్స్ వాడతాము. దానికి కూలింగ్ కోసం 12 అవర్స్ ఉంటుంది. ఇది కవర్లో ఇది డ్రాప్ నీరా పడుతుంది ఇందులో. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ మార్నింగ్ వేసింది ఈవినింగ్ తీస్తాము, ఈవినింగ్ వేసింది మార్నింగ్ తీస్తాము. ప్యాకెట్లో తీసుకొచ్చి మా వెహికల్ వెళ్తుంది సైట్కి. వెహికల్ వెళ్ళి అందులో కట్ చేసుకొని క్యాన్లలో తీసుకొని వస్తాం. అక్కడికి ముదిన్ యూనిట్ దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్లో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఫిల్టరింగ్ చేస్తామండి నీరు. ఇందులో పోసుకుంటాం ఫిల్టర్ చేసుకోవడానికి. ఫిల్టర్ చేసిన నీరు ఫిల్టర్ చేసుకోవడానికి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పెడతారు, ఇందులో పోస్తారంట. జల్లెల్లాగా ఉంది, ఫిల్టర్ లాంటిది. ఇందులో పోసుకొని నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుంది, సర్క్యులేషన్ అవుతుంటుంది. అక్కడ నుంచి ఇందులో నుంచి ఈ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అందులోకి వెళ్తుంది. నీరా ట్యాంక్ నుంచి ఇక్కడికి వస్తుంది, అక్కడికి వెళ్తుంది, ఆ ట్యాంక్లోకి వెళ్తుంది. మళ్ళీ ఇది ఓవర్ హెడ్ నీరా ట్యాంక్. అది అందులో నుంచి ఇక్కడ బాటిలింగ్ చేసుకుంటాం. ఎంతసేపు పడుతుందండి ఈ ప్రాసెసింగ్ అంతా? బాటిలింగ్ 1 అవర్ పడుతుంది. 1 అవర్ పడుతుందా? ఇవన్నీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసిన బాక్సుల్లో నింపేసి నీరా కేఫ్ లో పెట్టేస్తారు. కౌంటర్లోకి చేస్తాం. ఒకసారి మాకు చేసి చూపిస్తారా? చూపిస్తాం. మామూలుగా మనం అనుకుంటాం కదా, ఏముంది తాటి చెట్లు ఈత చెట్ల నుంచి నీరా తీసుకొచ్చి బాటిళ్లలో నింపిస్తున్నారు ఏమని. లేదండి, చూసారా ఇక్కడ ఎంత సెటప్ అనేది నడుస్తుందో. ప్రాసెసింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ చేయడానికి. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ ఉండవు. మనకి కొబ్బరి నీళ్ళు కొబ్బరి బోండా నుంచి ఎలా కొట్టి ఇస్తారో అలాగే ఉంటుంది ఇవి కూడా. మొత్తం టీం అంతా కలిసి యూనిట్ అక్కడ అంతా అక్కడ వేరు ఉంటుంది. అక్కడ 6 మెంబర్స్ ఉంటాం అక్కడ. ఎంత టైం పడుతుందండి అవి ఫిల్ అవ్వడానికి? 15 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడే మేము బాటిలింగ్ చేసుకున్నాము, ఇప్పుడే నింపినాము. ఇది కూడా మీరు కూడా తాగొచ్చు, టేస్ట్ చేయండి. టేస్ట్ చేయమంటారా? చేయండి. అంటే బాటిల్స్లో నింపడానికి ముందు నాకు గ్లాస్లో ఇస్తున్నారు మీరు. నేను నిజంగా నీరా ఎప్పుడూ తాగలేదు, ఇవాళ తాగబోతున్నాను. అయితే అసలు నీరా అనే దాన్ని ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మనం చూసాం కదా. అయితే ప్రభుత్వం ఇక్కడ నీరా కేఫుల్లో ఇలాంటి బ్రోచర్స్ని పెట్టింది. అంటే ఎలా తయారు చేస్తారు, ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, వీటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చెబుతూ కూడా అసలు నీరా తాటి చెట్టు పూల గుత్తిని ఘాటు పెట్టినప్పుడు కారే తీయనైన సహజ పానీయం. ఇందులో ఆల్కహాల్ బొత్తిగా లేదు కాబట్టి తేనీరాను అందరూ అన్ని వేళలా సేవించవచ్చు. అలాగే నీరాలో మన ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆరోగ్యాన్ని పెంపొందించే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజు తాగే వారికి తేనీరా చక్కటి ఆరోగ్య భద్రతను కల్పిస్తుంది. నేను ఒక్కసారి తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు. తియ్యగా ఉంది. మంజుల గారు, ఇంత తియ్యగా ఉంది, ఏమైనా యాడ్ చేస్తారా? షుగర్ లాంటిది ఏది యాడ్ చేయము. చెట్టు నుంచి రావడమే ఇంత తియ్యగా వస్తుందా? కూలింగ్ నుంచి ఉంటది అట్లనే. అందులో అది మడ్డి అని ఉంటది, కళ్ళకు మామూలుగా మడ్డి వస్తుంది కదా, ఇది మడ్డి రాదు. మడ్డి రాకుండా ఉండదని తియ్యగా ఉంటది. కొంచెం బయట పెడితే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఏమంటే 5 మినిట్స్ 2 మినిట్స్ పెట్టగానే కలర్ చేంజ్ అయితే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అది
తాటి చెట్టు నుంచి తీసిన దాన్ని ప్రాసెసింగ్ ఎందుకు చేస్తారు అంటే తాటి చెట్టు పువ్వుకి లొట్టి లాంటి దాన్ని, లేదంటే ఇందాక వీళ్ళు చూపించిన ఒక చిల్లర్ బాటిల్ లాంటిది ఉంది కదా, దాన్ని కట్టినప్పుడు అందులోకి తెలియకుండానే కొన్ని నలకలు లాంటివి, మడ్డి లాంటివి, దుమ్ము ధూళి లాంటివి చేరుతాయి కదా, అందుకే ప్రాసెసింగ్ యూనిట్కి వచ్చి ఫిల్టర్స్లో అలాగే ఈ ట్యాంక్స్లో వీటన్నిటిలో ప్రాసెస్ చేస్తారు. ఇక టేస్ట్ ఎలా ఉందో చెప్పనా, కొబ్బరి నీళ్ళు తాగినట్టే ఉంది. మనం సహజంగా ఇప్పుడు ఎండాకాలం రాగానే వెళ్ళిపోయి కొబ్బరి నీళ్ళు తాగేస్తాం కదా, అచ్చం అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే తీయగా ఉందన్నమాట. అసలు నేనైతే ఇందులో షుగర్ ఏమైనా యాడ్ చేశారేమో అనుకున్నా. స్మెల్ అయితే అస్సలు లేదండి. ఖచ్చితంగా ఇది ఎవరైనా తాగొచ్చని నాకైతే అనిపిస్తోంది. ముంజకాయ టేస్ట్ కూడా వస్తుంది. ముంజకాయ తిన్నప్పుడు వస్తుంది కదా ఒక రకమైన ఫ్లేవర్, వాటరీగా కూడా ఉంటుంది ముంజకాయ. లేత ముంజకాయ ఎలా ఉంటుందో అలా ఉంది, బాగుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను. ఈ తేనీర తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, రక్తపోటు బీపీని తగ్గిస్తుంది, మూత్రపిండాల్లో రాళ్లని కరిగిస్తుంది, క్యాన్సర్ని నివారిస్తుంది, కాలేయ సంబంధిత రోగాలను ఇది నయం చేస్తుంది, రక్తహీనత, చాలామందికి అనీమియా ఉంటుంది కదా, అనీమియా కూడా తగ్గుతుంది. అలాగే ఇది ఎముకలను బలపరుస్తుంది, కంటి చూపును, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహగ్రస్తులు అంటే డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తాగొచ్చు. చూసారా ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చెబుతున్నవే. ఇదిగోండి సర్టిఫైడ్ అండి ఇదంతా కూడా. ఇలాంటివి మనం చక్కగా తాగొచ్చు. ఈ తేనీరాని, తాటి, ఈత బెల్లం, చక్కెర, బూస్టు, తేనె వంటి వాటిని కూడా మనం ఇక్కడ కొనుక్కొని ధైర్యంగా మన ఇంట్లో వంటకాల్లో అలాగే పిల్లలకి చక్కగా వాడుకోవచ్చు. మొత్తం మీద ఫస్ట్ టైం నేను తేనీరా తాగాను, చాలా బాగుంది. కూల్ డ్రింక్స్ బదులు ఇలాంటి న్యాచురల్ డ్రింక్స్ తాగండి. ముంజకాయ ఫ్లేవర్ ఉందండి, లేత ముంజకాయ తింటే వాటర్ వస్తుంది కదా నోట్లో, జెల్లీ జెల్లీగా అలా అనిపిస్తుంది. ముంజకాయలు కూడా చాలా మంది జ్యూస్ చేసి తాగుతున్నారు కదా ఈ మధ్య. ఎస్ అలాగే ఉంది. ఆ ముంజకాయలన్నీ అంత తీయగా ఉంటాయో లేవో కొన్ని. మధ్యలో గారు నాతో ఒక గ్లాసు నీరా తాగించారు. నాకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయనే నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నీరా ప్రాసెసింగ్ యూనిట్ పక్కనే ఇక్కడ తాటి చెట్ల బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఈ తాటి చెట్లకి రిమైనింగ్ ఉంటాయి కదా, తాటికాండం కావచ్చు, తాటి ఆకుల నుంచి ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు అనేది మనం ఇక్కడే చూద్దాం. ఎస్ అండి, ఇందాక నేను తాగినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాను. తాటి ముంజల్ని మిక్సీలో వేసి, లేత తాటి ముంజల్ని మిక్సీలో వేసి జ్యూస్ చేసి తాగినట్టుంది. నిజమే, భయపడాల్సింది ఏం లేదు. నేనైతే మొత్తం చదివేసి దీన్ని ఒక రోజు అలా పెట్టేసిన తర్వాత అప్పుడు కళ్ళులాగా మారిపోతుంది నెక్స్ట్ డే. సో అది కూడా టేస్ట్ చేశాను. చేసి మళ్ళీ ఇవన్నీ ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అవన్నీ చదివి కాస్త రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్షియల్ లెవెల్లో బాగుందో లేదో చూసి అప్పుడు తీసుకుంటాను. మా పిల్లలకు కూడా ఇస్తున్నాను. పిల్లలకు కూడా ఇస్తున్నారా? వెరీ నైస్. అలాగే ఇప్పుడు నీరా దొరుకుతుంది కదా, ఇక్కడే తాటి ముంజలు అలాగే ఈత కాయలు, ఈత గెలలు దొరికితే కూడా బాగుంటుందా? చాలా బాగుంటుంది. మీరు తీసుకొస్తే ఇంకా బెటర్. అవును కదా, నేను వీళ్ళకి చెప్తున్నా కళ్ళు కూడా తీసుకురమ్మని. ఇంకొక స్టెప్ అది చూడాలి. అన్ని ఒక చోట మళ్ళీ బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకోవడం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నీరా మాత్రం. థ్యాంక్ యూ అండి. నీరా కేఫ్ లో ఉన్న పామ్ వరల్డ్ లోకి వచ్చాము. అంటే తాటి చెట్ల నుంచి తయారు చేసే 16 రకాలైన ప్రొడక్ట్స్ని ఇక్కడ పెట్టారు. వీటన్నిటి కూడా మనము ఇంట్లో అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇంటీరియర్ వస్తువులుగా కూడా వీటిని వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా చక్కగా మాలలు కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా ఏవైనా ఫంక్షన్స్ కానీ ఏవైనా జరిగితే మనం పూల మాలలు వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ తాటి చెట్ల ఆకులని ఎండబెట్టిన తర్వాత కలర్ వేసిన వాటితో తయారు చేసిన మాలలు ఇవి. ఏ ఫంక్షన్కైనా సరే చక్కగా వీటిని మనం వాడుకోవచ్చు. వాడిపోతాయనే భయం కూడా అక్కర్లేదు. తర్వాత కూడా వీటిని మనం ఇంట్లో డెకరేటివ్ పీసెస్గా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా తాటి ఆకులతో తయారు చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అండి. మనం ఇంట్లో పూసలు కానీ ఇంకా రకరకాలవి ఇవి పెడుతూ ఉంటాం కదా,
కానీ ఇక్కడ తాటి ఆకులతోనే తయారు చేశారు. ఇవి తాటి చేపలు, మ్యాట్స్ అన్నమాట, చల్లదనాన్ని ఇస్తాయి. సహజంగా పల్లెటూళ్ళలో చిన్నప్పుడు వృద్ధులు తాటి ఆకులతో ఇలాంటి చేపలు అల్లేవాళ్ళు. ఇప్పుడు వీటిని ఏకంగా హైదరాబాద్లోనే అమ్ముతూ ఉన్నారు. రకరకాల కలర్స్తో ఎంత అందంగా తయారు చేశారో చూడండి. ఇదిగోండి, ఇంట్లో మామూలుగా జ్యువెలరీ లాంటివి పెట్టుకోవడానికి, లేదంటే కిచెన్ వేర్గా కూడా ఈ బాక్సెస్ని మనం వాడుకోవచ్చు. ఫ్లవర్ వాజెస్ లాంటివి, చిన్న చిన్నవి ఇంట్లో బొకేస్ లాగా వాడుకోవడానికి, ఏవైనా కూరగాయలు లాంటివి పెట్టుకోవడానికి. చూడండి ఎంత పెద్ద పెద్ద బాక్సుల్లో కూడా సైజెస్ వారీగా ఉన్నాయి. బాస్కెట్స్ చూడండి, ఇదిగోండి మనం కూరగాయల కోసం వెళ్తూ ఉంటాం కదా, ప్లాస్టిక్ కవర్స్ పట్టుకొని లేదంటే క్లాత్ కవర్స్ పట్టుకొని, అదిగోండి ఇక్కడ ఈ బాస్కెట్స్ని కూడా ఎంచక్కగా తాటి ఆకులతో తయారు చేశారు. ఇవి చూడండి, మనం జ్యువెలరీ బాక్స్ గానో లేదంటే ఇంట్లో ఏవైనా వేసుకోవడానికి ఇలాంటివి వాడచ్చు. ఈ బుట్టలు ఎంత బాగున్నాయండి. ఎక్కడో పల్లెటూళ్ళల్లో వీటిని తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. నీరా కేఫ్కి వచ్చిన వాళ్ళు, అలాగే ఈ ట్యాంక్ బండికి సాయంత్రం పూట ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీటినన్నిటినీ కొంటూ ఉంటారు. టేబుల్ మ్యాట్స్ లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి, అలాగే ఫ్రూట్ బాస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ అన్నీ ఎంత క్రియేటివ్గా, ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నాయి. చూసారు అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, ఈ కాంబినేషన్, ఈ సెలెక్షను ఎంత క్రియేటివ్గా చేశారండి. అంటే వీటిని తయారు చేసే వాళ్ళు కూడా చాలామంది పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్లే. బీసీలకి ఆర్థిక ఊతాన్ని ఇవ్వడానికి, అలాగే కల్లుగీత కార్మికులకు కూడా ఆర్థికంగా అండగా నిలబడడానికి ఈ నీరా కేఫ్ని ఏర్పాటు చేశారు. చూడండి అసలు ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో. ముఖ్యంగా ఈ తాటి ఆకులతో తయారు చేశారు కదా, ఈ కలర్ అనేది చాలా బాగుంది. అన్ని రకాల సైజెస్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. చూసారా ఈ చిలకలు చూడండి, ఇవి చూడండి. అసలు మనము ఈ కార్మికుల శ్రమని, కష్టాన్ని, సృజనాత్మకతను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. చిన్ని చిన్ని పౌచెస్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఎంత డిఫరెంట్గా ఉంటాయండి. వావ్, హ్యాట్స్, కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఎండాకాలం చలవ చేస్తుంది కూడా, ఇలాంటివి పెట్టుకొని ఎంచక్కగా మనం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండికి వచ్చినప్పుడు అలా ఇలా తిరిగేయచ్చండి, చిల్ అవ్వచ్చు. ఇదిగోండి ఈ చిలకలు చూడండి. ఎక్కడ తయారు చేస్తారండి ఇవన్నీ? ముద్విన్లో, రంగారెడ్డి జిల్లా ముద్విన్లో అక్కడే పెద్ద యూనిట్ ఉంది నీరా కేఫ్. అక్కడి నుంచే మొత్తం తాటి చెట్ల నుంచి నీరా తీస్తారు. తర్వాత మిగిలిపోయిన దాన్ని మళ్ళీ అక్కడికే పంపించేసి తాటి బెల్లం, ఈత బెల్లం, అలాగే తాటి బూస్ట్గా మారుస్తూ ఉంటారు. అక్కడే ఈ వస్తువులన్నీ తయారు చేసే యూనిట్ కూడా ఉంది. లేడీస్ తయారు చేస్తారా అండి ఇవి? లేడీస్ ఎంతమంది ఉంటారు ఇవన్నీ తయారు చేయడానికి? 4-5 మెంబర్స్. ఇక రోజు ఇదే పని వాళ్ళకి. ఇదిగోండి వీటన్నిటిని కూడా ఇంట్లో ఎంత చక్కగా వాడుకోవచ్చో చూడండి, ఎన్ని వస్తువులు ఉన్నాయో. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ట్యాంక్ బండ్కి వచ్చిన వాళ్ళు, హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేయాలని వచ్చిన వాళ్ళు చాలామంది ఈ ప్రొడక్ట్స్ కొంటూ ఉన్నారు. ఇదిగోండి చాటల్ లాంటివి కూడా తయారు చేశారు చూడండి. ఇక్కడ చాట, తాటి ఈత ఆకులతో తయారు చేసిన చాటలు అసలు ఈ రోజుల్లో కనిపించట్లే కదా. ఇవన్నీ బాగుంది. మొత్తానికి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఈ బాస్కెట్స్ చూడండి. ఈ ఫ్లవర్ వాజ్ మీరు ఎప్పుడైనా చూసారా? తాటి ఈత ఆకులతో తయారు చేసిన పువ్వులండి. ఎంత న్యాచురల్గా ఉందో చూడండి, వెరీ నైస్. ఇదిగోండి పెద్ద పెద్ద బాస్కెట్స్. ఇది మొత్తానికి నీరా కేఫ్కి వచ్చాము అంటే నీరా తాగడంతో పాటు ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ చూడొచ్చు, మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మన ఆడవాళ్ళైతే ఇక్కడ మంచి షాపింగ్ కూడా చెయ్యొచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, ఒక్కసారి కనుక ఈ ట్యాంక్ బండ్ ఏరియాకి వచ్చారు అంటే చక్కగా ఇక్కడ మీరు ఈ హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేయొచ్చు, ఈట్ స్ట్రీట్లో తిరిగేయచ్చు, నీరా తాగేయచ్చు. ఆ పక్కనే ఉన్న ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కొనుక్కోవచ్చు. లేడీస్కి అయితే షాపింగ్కి భలే మంచి టైం. మొత్తం మీద నీరా కేఫ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఎంతోమంది బీసీలకి, కల్లుగీత కార్మికులకు ఎంతో సపోర్ట్ని ఇవ్వబోతుందని ఇక్కడి వాళ్ళు చెబుతున్నారు.